ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలులో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దాదాపు 1000 మంది పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రత్నమహల్ సెంటర్ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఎయిడ్స్ నియంత్రణలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలితంగా ఒకప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లాలో నేడు ఎయిడ్స్ కేసులు నామమాత్రంగా నమోదవుతున్నాయన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మజ మాట్లాడుతూ, ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడం ఒక్కటే పరిష్కారం అన్నారు. జిల్లాలో ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. 2016లో జిల్లాలో ఎయిడ్స్ కేసులు 16% నమోదు కాగా నేడు అది 1% తగ్గిందన్నారు. భవిష్యత్తులో ఎయిడ్స్ రహిత ప్రకాశం జిల్లాగా చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. డిసెంబర్ 1 అనేది ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న అన్ని దేశాల్లో ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటుంటారు పెద్ద పెద్ద ర్యాలీలతో. ఎందుకంటే చిన్న పిల్లలకి పూర్తిగా అవగాహన లేదు. ఈ మహమ్మారి అనేది వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ రావటం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే చాలా మనం ఇంప్రూవ్ అయ్యాం. ప్రకాశం జిల్లా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 20-25 సంవత్సరాల క్రితం ప్రథమంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు. అంటే మన జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి అవగాహన అనేది కూడా సదస్సులు ఏర్పరిచి ఆరోగ్య సూత్రాలన్నీ కూడా పాటించమని చెప్తూ వారికి మంచి ప్రిస్క్రిప్షన్ అనేది, మందులు అనేది కూడా సప్లై ఇవ్వటం అనేది కూడా చేసి ఆ మారుమూల ప్రాంతాల్లో కూడా మనం కాన్సంట్రేషన్ చేసి భవిష్యత్తులో ఇలాంటి బారిన పడకుండా మనందరినీ, అంటే మనల్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అవేర్నెస్ బాగా వచ్చింది. ఇక ముందు కూడా మనమందరం సహకరించి ఈ మహమ్మారిని పారద్రోలాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పద్మజ, ఇన్ఛార్జ్ డిఎంఎండ్హెచ్ఓ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఇది 1988 నుంచి ప్రతి సంవత్సరము డిసెంబర్ 1వ తారీఖున జరపబడుతుంది. ఈ రోజు ముఖ్య ఉద్దేశము ఏమి అంటే ప్రజలందరికీ ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడము. ఈ వ్యాధిని మనము నివారించవచ్చు కానీ నిర్మూలించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి రాకుండా అవగాహన కల్పించుకొని వాటన్నిటిని పాటించాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో 2006న 16% ఉన్న హెచ్ఐవి ఇన్సిడెన్స్ ఈ రోజుకి 1% మాత్రమే వచ్చింది. అలాగే గర్భిణీ స్త్రీలను మనం పరీక్ష చేస్తాము. ఈ హెచ్ఐవి పరీక్షలలో 2006 నందు 1.03% ఉన్న ఇన్సిడెన్స్ ఈ రోజుకి 0.09%కి వచ్చింది. ఇది కూడా తగ్గించి 0 చేయాలి అని హెచ్ఐవి రహిత ప్రకాశం జిల్లాగా మనము అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.